పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఏప్రిల్ 20 మా నాయకుడు పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తను చాలా పాపులర్ లీడర్. ఆయనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ చంద్రబాబు నాయుడు. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎరుగని ప్రజలు ఉండరు. ఆయనకు అనుకూలంగానూ ఆయనకు వ్యతిరేకంగానూ మాట్లాడేటోళ్ళే ఉంటారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. సో అది ఆయన సహజ శైలి. ఎన్ని ఆటిపోట్లు వచ్చినా ముందుకు వెళ్ళేటువంటి మనిషి ఆయన. సో ఆయన్ని నేను కూడా చూస్తూ ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవటం ఈ వీడియో యొక్క ఉద్దేశంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 2025 ఏప్రిల్ 20వ తేదీకి 75 ఏళ్ళి 76వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. 20 ఎమ్మెల్యేలతోని పోటీ పడుతూ చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తాడు నేను ఎరిగినటువంటి సిబిఎన్. నేను చాలా ఆ టీమ్స్తో నాకు ఎరిగినప్పటికీ ఆ టీం చంద్రబాబు సిబిఎన్తో ఉన్నటువంటి సర్కిల్ని కలిసినప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఫుడ్ చాలా హెల్త్ డైట్ పాటిస్తారు. ప్లస్ ఆయనకి ఫుడ్ మాస్టర్, వంట మాస్టర్ కూడా సపరేట్గా ఉంటారు. 76 సంవత్సరాల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నారవారపల్లిలో 76 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి సిబిఎన్ తన ప్రతిభా సామర్థ్యాలతోని, తెలివితేటలతోని అంచెలంచెలుగా ఎదిగి ఎన్డీఏ కన్వీనర్ స్థాయికి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. వ్యవసాయదారిత కుటుంబం అయినప్పటికీ కూడా రాజకీయాల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిత్తూరు కేంద్రంగా ఉంటుంది. అక్కడ విద్యార్థి సంఘం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి తన వర్గాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేశాడు. ఆచార్య ఎన్జి రంగా శిష్యుడిగా తను మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున కంటెస్ట్ చేసి గెలిచారు. గెలిచిన వెంటనే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి టి అంజయ్య, ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా, ముఖ్యమంత్రి టి అంజయ్య మంత్రివర్గంలో సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ కుటుంబంతోనే అనుబంధం, అదేవిధంగా బంధువు అయ్యేపటి పరిస్థితులు వచ్చినాయి. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అక్కనే బాలయ్య బాబు సోదరి, జయ బాలయ్య. సో సోదరులారా, సోదరిమణులారా, జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా ఏదైనా సందర్భం వస్తే వాడి తిక్కలోడు రా, వాడు ఎడ్డోడు రా అంటారు. కానీ నేను ఎరిగినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు పేరు వచ్చినప్పుడు మాత్రం ఎవరు చంద్రబాబుని తెలివి లేదు అని అన్నవాళ్ళని నేను ఇంతవరకు చూడాల. సో అంత తెలియగల వ్యక్తి, దూరదృష్టి కలిగినటువంటి విజనరీ లీడర్, ప్రజల పక్షపాతి. తెలుగుదేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత నా తర్వాత పార్టీ ఉంటుందో లేదో అనేటువంటి ఒక సందిగ్ధం ఉండేది. సో కుటుంబంలో కానీ పార్టీలో కానీ తనదైన శైలిలో ఒక మాస్ లీడర్గా ఎన్ని గంటలు, 24 గంటలు ఉంటే రోజుకి 18 గంటలు పనిచేసేటువంటి లీడర్గా, ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ మనం ఎరుగుదాం. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో 8-9 గంటలోనే గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. చంద్రబాబు వచ్చిన తర్వాత, ట్రెండ్ వచ్చిన తర్వాత తెల్లారిన దాకా 3 దాకా 5 దాకా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. సో ట్రెండ్ సెట్టర్ చంద్రబాబు సిబిఎన్. సో అందులో తేడా ఏం లేదు సోదరులారా, సోదరిమణులారా. సో ఆ విధంగా పెళ్లి తర్వాత ఒకడే కొడుకు లోకేష్, తను మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎన్టీఆర్ మొదట కాంగ్రెస్ అయిన తర్వాత 1982 పార్టీ పెట్టిన తర్వాత ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఫైట్ చేసినా కూడా ఎన్నికల్లో గెలవలేకపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతకాలం తర్వాత తన అనుచరులు, ముఖ్యులతో కలిసి తిరుపతి కేంద్రంగా ఒక గెస్ట్ హౌస్ నుంచి సిబిఎన్ తెలుగుదేశం పార్టీలో తన అనుచరులతో కలిసి జాయిన్ అయిన సందర్భాన్ని మనం 1987లో మనం చూసాం. 1982-83 ప్రాంతంలో 83 తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయిన తర్వాత ఇక తను జాయిన్ అయిన తర్వాత తన పరంపర ఫైటర్ లాగా మనకు కనిపిస్తాడు. ఆ రోజులలో ఫోటోలు, సిబిఎన్ ఫొటోస్ మనం చూస్తే ఫైటర్ లాగా కనిపిస్తాడు. దృఢంగా మనిషి, ఆజానుభావుడుగా, కద్ర వస్త్రాలు బ్రౌన్ కలరు డ్రెస్ వేసి తర్వాత అది తెలుగుదేశం పార్టీకి సింబాలిక్గా అయిపోయింది. వాళ్ళందరూ అది పాటిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఇది తను
ఎకనామిక్స్లో వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ కూడా చేశారు. సో ఆ విధంగా అంత ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో రావడం అనేది ఆ రోజుల్లో సామాన్యమైన విషయం కాదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో చంద్రబాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే, సో ఒక విధంగా చూసినప్పుడు ఎన్టీఆర్కి రెండు కళ్ళలాగా ఇద్దరు అల్లుళ్ళు ఉండేది. అక్క పురంధరేశ్వరిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు, సిబిఎన్ ఉన్నవాళ్ళు. మిగతా ఎన్టీఆర్ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరే మ్యాచెస్ ఇచ్చారు. కొంతమంది ఏదో విదేశాల్లో కూడా సెటిల్ అయినట్టున్నారు కొంతమంది. ఈ పురంధరేశ్వరి అక్క అండ్ భువనేశ్వరి అక్క వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఫేమస్ బాగా పొలిటికల్ లీడర్స్. అప్పటికే దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంటే చాలా ఫేమస్. వాళ్ళ కుటుంబాలు ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో చాలా ఫేమస్. సిబిఎన్ అంటే ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతుంది, ఎర్రబస్సు టీం అనేది. సో సరే, పెద్ద వాళ్ళని మనం ఎర్రబస్సు ఎక్కువ వచ్చాడు చంద్రబాబు అని అంటుంటే గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరిగేది. ఎర్రబస్సే కదా విమానం కొనే స్థాయికి తను వెళ్ళారు, విమానం హెలికాప్టర్ కొనే స్థాయికి. సో వ్యక్తిగతంగా మనం అంత పెద్ద లీడర్ని వ్యక్తిగతంగా అసెస్మెంట్ చేయకూడదు కూడా. కానీ జనరల్గా ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరిగేది. సో అయిన తర్వాత లీడర్షిప్ పోటీకి వచ్చినప్పుడు దగ్గుపాటి ఎన్టీఆర్కి సంబంధించి కుడిభుజం ఆడపించగా దగ్గుపాటి వర్సెస్ చంద్రబాబు వచ్చినప్పుడు సహజంగానే ఆ ఫాలోయింగ్ ఉండేది. నాకు టీడీపీ లీడర్స్, గతంలో లీడర్స్, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్తో డిస్కస్ చేసినప్పుడు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు. ఎమ్మెల్యేలతో కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ సభ్యులతో, ఎమ్మెల్సీలతో, మంత్రులతో, జిల్లా పరిషత్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్తో మంచి టీము, పేరు పెట్టి పిలవగలిగేటువంటి ఒక ఓన్ నాలెడ్జ్ ఉంటుంది చాలామందికి. నేను ఎన్న లీడర్స్లో ప్రతి లీడర్ని మ్యాక్సిమం పేరు పెట్టి పిలవగలిగే లీడర్లు మాకు ఖమ్మం జిల్లాకు సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యులు జలగం ఎంగళరావు తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు పేరే విన్నాను నేను. ఎందుకంటే అందరికీ అంత గ్రాస్పింగ్ ఉండదు, చాలామంది లీడర్లు నేను ఎరుగుతున్నాను. సో మ్యాక్సిమం అట్లా పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఇది ఉంటుంది పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకి. సిబిఎన్ అంటే సర్వేలకి కేర్ ఆఫ్ అడ్రస్. నిత్యం ఆయన గవర్నమెంట్ మీద కూడా ఆయన సర్వే చేయించుకుంటాడు స్టిల్ నౌ, ఇప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించి. అది దగ్గరగా విన్నోళ్ళకి, చూసిన వాళ్ళకి, ఆయన అనుచరులకు సంబంధించి చెప్పినటువంటి దాని ప్రకారం. సో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సో ఇట్లా పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా పెద్దలారా, మిత్రులారా, సోదరులారా, సిబిఎన్ గురించి మరింత చర్చకు వెళ్లే ముందు 76-78లోనే పిహెచ్డీ కంప్లీట్ చేసి దాని తర్వాత 77లో దివిసీమ ఉప్పినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫండ్ కలెక్షన్ చేసి తుఫాను బాధితులకి, ఇప్పుడున్నటువంటి ఎంత స్థాయిలో ఉండేగా ఆ విధంగా తుఫాను బాధితులకి సహాయ సహకారాలు అందించేవాడు. 1978లో తొలిసారి ఇందిరా కాంగ్రెస్ టికెట్ తీసుకొని చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రతిహాతంగా ఆ విధంగా సిబిఎన్ గెలుస్తూ వస్తున్నారనేది మనం చెప్పుకోక తప్పదు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలంటే ఆ రోజుల్లో మామూలుగా ఉండేవి కావు. రాజకీయాల ఎత్తుగడల్లో హెమాహేమీలైనటువంటి నల్లారి అమర్నాథ్ రెడ్డి, చెంగల్రాయన్ నాయుడు లాంటి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నా కూడా వాళ్ళని ఓడించి తన మనుషుల్ని గెలిపించుకున్నటువంటి నేపథ్యాన్ని సిబిఎన్ నుంచి మనం చూడగలం. అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్య సాధన, నిరంతరాన్వేషణ, చాణక్యనీతి ఇవన్నీ చంద్రబాబులో నిబిడీకృతమైనటువంటి లక్షణాలు. నిరంతరం సమీక్షలు చేస్తూ అధికారులకి, ప్రజలకి అందుబాటులో ఉంటూ నిత్యం జిల్లాల పర్యటనలు చేస్తూ సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటుంటాయి సిబిఎన్కి అవసరమైనప్పుడు ఎంత ఎండాకాలం కానీ ఎంత భూకంపం రాని తిరుగుతాడట, అవసరం లేనప్పుడు కూర్చుంటాడట. కాకపోతే ఆయన వాళ్ళ అభిమానులు చెప్పేది, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చెప్పేటువంటి మాట అది. సో ఆ విధంగా ఉన్నదని తెలుసుకుంటాను. 75 నుంచి 76కి వచ్చినటువంటి సిబిఎన్ సో ఇప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్నాడు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర అభివృద్ధి కలిగించడానికి పాటుపడే నాయకుడు, 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని, ఉభయ రాష్ట్రాలు కానీ రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి కృషివరుడు, నిత్య కృషివరుడు, విజనరీ లీడర్, బీసీల పార్టీని నిర్మించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా వారసులకు సంబంధించి వచ్చినప్పటికీ కూడా ఆధిపత్య పోరులో కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్ళకి సంబంధించి కూడా వచ్చినప్పుడు సిబిఎన్ తనదైన శైలిలో ఆ పార్టీని ముందుకు నడిపించడంలో చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాడు. అనేక ఆటుపోట్లు, ఆగస్టు సంక్షోభాలు, తెలుగుదేశం అంటేనే ఆగస్టు సంక్షోభాలు ఉంటాయి, కానీ ఆగస్టు సంక్షోభాల నుంచి అతని విజనరీతోని ఆగస్టు సంక్షోభం అనే పేరు లేకుండా చేయగలిగినటువంటి లీడర్ ఆయన. సో ఆ విధంగా
ఉన్నదనేది మనం తెలియజేయచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రస్తుతం 2వ టర్ము విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విజయన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆహార శుద్ధి, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన పెట్టుబడుల్ని ఎప్పుడూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హైదరాబాద్లో నాడు మెడికల్ హబ్గా ఉన్న జీనోమ్ వ్యాలీనే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా అయింది. విశాఖలో మెడ్టెక్ జోన్, రాయలసీమ జిల్లాలో కియా, ఎంఆర్ఎఫ్, హీరో మోటార్స్ వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా నిధులు కూడా తీసుకురావడంలో ఆయనే సాటి. టెక్నాలజీని, అడ్మినిస్ట్రేషన్ని చేసి స్టూడెంట్స్ దాకా ట్యాబ్లు ఇస్తారండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కానీ. సో ఆ విధంగా నాలెడ్జ్ ఎకానమీ సెంటర్లని స్థాపించడం, ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి మనం చూస్తాం. సో అదేవిధంగా దార్శనికుడైన దేశ యావత్తు చంద్రబాబును హైటెక్ ముఖ్యమంత్రి అంటారు, సీఈఓగాను ప్రస్తుతిస్తారు. 97లో ప్రపంచ బ్యాంకు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి 5,000 కోట్ల రుణాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్లో శాశ్వత సభ్యునిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికకు క్రమం తప్పకుండా హాజరై పెట్టుబడులు సేకరించే మనిషి, అదేవిధంగా ఆశాజనక నాయకుడు సిబిఎన్. సో 5,000 కోట్లు తెచ్చినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 97లో ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు అనేటువంటి నినాదాలని ప్రతిపక్షాల నుంచి వినిపింటూ వస్తాం. తను విజన్ మన దగ్గర డబ్బులు లేనప్పుడు, రాష్ట్రంలో వచ్చినటువంటి డబ్బులు సరిపోయినప్పుడు బయట నుంచి తీసుకొచ్చుకోవాల్సిందే ప్రభుత్వాలు నడిపించడానికి. సో అదేవిధంగా చంద్రబాబును ఫారిన్ మీడియా సైతం ఇలా కొనియాడుతూ ఉండేది. ఆయన అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో కూడా హైదరాబాద్తో సహా ఆధునిక మౌలిక వసతులతో నిర్మాణం చేశాడు. 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్తో చంద్రబాబు జాతీయ రాజకీయాల చాలా కీలక పాత్ర పోషించాడు. సో దాంతోపాటు ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో 30 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని ప్రత్యేక లక్ష్యాన్ని పెట్టుకున్న విధంగా అందుపోయాడు. విధంగా 20 లక్షల ఉద్యోగాల ప్రధాన ఎజెండాగా ముందుకు పోయాడు. 22 లక్షల చిన్న పరిశ్రమలకి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇన్నోవేషన్ హబ్బులతో అనుసంధానించడానికి 175 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. సో అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఏపీలో 3 ఏజెన్సీ జిల్లాలను సేంద్రియ మండలాలుగా ప్రకటించి వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్సిడీలు, సింగిల్ విండో క్లియరెన్స్లు వాటిచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా అభివృద్ధి చేయడం అనేది తన ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉంది. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో P4 అంటే పేదరిక నిర్మూలన కోసం ఎనర్జీ, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, బ్రాండ్ ప్రమోషన్ 2030 నాటికి ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త, డీప్ టెక్ వంటి కార్యాచరణ కలిగినటువంటి ఆచరణ చేయడం కోసం తన ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు పాలనని విద్యుత్ రంగంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ ఇంధనానికి గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏర్పాటు చేశారు. అమరావతి నగరానికి సంబంధించి ఇది ఉన్నది. సో తొలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 దశకం అనుకుంటాను, 90 దశకం 2000 సంవత్సరం 2010 లోపు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు అదొకటి చంద్రబాబు మీద అదొకటి ఆరోపణ ఉన్నది. సో అంటే ప్లస్లు మైనస్లు ఒక నాయకుడికి సంబంధించి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు వస్తాయి. ఎన్ని ప్లస్లు ఎన్ని మైనస్లు అనేవి క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తాయి. సో ఏదైతే ఉన్నదో బషీర్బాగ్ కాల్పులకు సంబంధించి వామపక్షాల లీడర్లు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినప్పుడు అప్పుడు కాల్పులో సత్యనపల్లి రామకృష్ణ, ఇంకా బాలకృష్ణ అనుకుంటాను. సో కొంతమంది 2-3 చనిపోయినటువంటి అనేక మంది కాల్పులు ఇదైనటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇదైంది. దాని తర్వాత టీచర్ల వ్యతిరేకత కావచ్చు, జన్మభూమి ఎక్కువ పనులు చేయటం అనటం కావచ్చు, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల పర్పస్ ఆ పేరుతో చంద్రబాబు ఆ పీరియడ్లో ఓడిపోయి రాజశేఖర రెడ్డి వచ్చాడు. అది సో ఆయన మీద ఉన్నటువంటిది అదొకటి అంతే. దాని తర్వాత 2-3 విమర్శలు, పెద్ద విమర్శలు ఉన్నాయి. అయిపోను సిబిఎన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మనం చెప్పవచ్చు. సో అనేక మెడికల్ కాలేజీలు పెట్టాడు, టీచర్ పోస్టులు రెగ్యులర్గా వేస్తాడు ఆయన ఉన్నప్పుడు. సో ఆయన రాజకీయ జీవితం అసామాన్యమైంది. రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతుంటాడు. 96 పార్లమెంట్ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్కు ఆయన కన్వీనర్గా బాధ్యతలు చేశాడు. ఆ టైంలోనే హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్ వరుసగా ప్రధానమంత్రులు. ఆ పీరియడ్ తర్వాత అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా నియమించడంలో, ప్రపోజ్ చేయడంలో తనది కీలకమైనటువంటి పాత్ర. 1999 లోక్సభ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాలకు మళ్ళీ కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి నాయకత్వంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ 29 ఎంపీల మద్దతు అందించి కేవలం సమస్యల ఆధారిత మద్దతు మాత్రమే ఇచ్చింది.
సో ఇప్పుడు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు అనగానే మనం హైటెక్ లీడర్, హైటెక్ బ్రహ్మ, విజనరీ లీడర్ ఇట్లా అంటాం. సో చంద్రబాబు ఉన్నటువంటి దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి 1 కోటికి పైగా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ని కలిగి ఉన్నది. ఆ విధంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. దానికి ప్రధానమైన కారణం 100 రూపాయలకే సభ్యత్వం, సాధారణ సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం కూడా. అంటే పాత వాళ్ళు కొత్తగా జాయిన్ అయితే అది క్రియాశీల సభ్యత్వం అవుతుంది. సో ఆ విధంగా 1 కోటి సభ్యత్వాన్ని ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణలో చేసుకుంటూ ఆంధ్రాతో పాటుగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ మిత్రపక్షమైనటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో పాలు పంచుకుంటున్నటువంటి జనసేన పార్టీ కానీ ఇద్దరితో కలిసి జర్నీ చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ జనాభా 4.5 కోట్లు ఉంటే హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలు కంటెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని విస్తరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబుకి సంబంధించి, సిబిఎన్కి సంబంధించి విజనరీ లీడరు. సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని క్యాంపెయిన్ చేస్తారు. సో అనేక కులాలకు సంబంధించి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు సంబంధించి అనేక లోన్స్ కల్చర్ అయితే ఉంది. సో చంద్రబాబులో అన్ని విభాగాలను టచ్ చేస్తాడు. ఆయన పాలన మీద అనుకూలమైనటువంటి పొగడ్తలు, వ్యతిరేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అవి ఎట్నుంచితే ఎన్జిఓస్కి సంబంధించి, అంటే సోషల్ వర్కర్స్కి సంబంధించి ప్రయారిటీ ఇచ్చాడు. అన్ని పథకాల్లో ఎన్జిఓస్కి ఫండ్స్ ఇచ్చేవాడు. దాంతో పాటుగా ఏదైతేనో సేవాభావం కలిగిన వాళ్ళని చేసేవాడు. చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ముందు తీసుకెళ్ళేవాడు. సో ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఆ సర్వే రిపోర్ట్స్ 1-4 సార్లు ఓడిపోతారని వస్తే పక్కన పెట్టేస్తాడు, ఎంత పెద్ద తురుంకాన్ లీడర్ అయినా. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటాను. సో సిబిఎన్ అంటే విజనరీ లీడర్. ఇప్పుడు 2047 అంటున్నాడు. ఆనాటికి స్వర్ణాంధ్ర కావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆ విధంగా ముందుకు పోతున్నారని తెలియజేసుకోవచ్చు. సో 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆహారపు అలవాట్లు యోగా చేస్తాడు. రోజుకు 15 నుంచి 18 గంటలు పనిచేస్తాడు. సో అట్లా ఆ విధంగా ఉన్న పిఏలకే మరి నిద్ర సరిపోనంత స్థాయిలో ఆయన పొద్దాకలో మరి 8 గంటలకు సాత్విక ఆహారం తీసుకుంటాడు, యోగా చేస్తారు. సో ఆ విధంగా హెల్తీగా ఉన్నటువంటి లీడర్ ఆయన. తెలియకల్లోడు. చంద్రబాబుని ఎవరు నేను తెలియలేదని ఎవరైన వ్యక్తిని వాడు తిక్కులోడే రాట చేసింది అంటారు, కానీ చంద్రబాబుని నేను దశాబ్దాలుగా పేరు వింటున్నాను. తెలివి లేదన్నోడిని నేను చూడలేదు సిబిఎన్ని. చాలామంది పెద్ద లీడర్లను కూడా ఆయన అట్లా చేశాడు, తెలివిగా వ్యవహరించలేదంటారు, కానీ సిబిఎన్కి సంబంధించి వచ్చినప్పుడు లేదు. అట్లా వచ్చినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి 78లో ఆయన పోటీ చేసి గెలిచాడు. తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ గాలిలో ఓడిపోయినా మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆగస్టు సంక్షోభం, నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ అమెరికా ఆపరేషన్కి వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని కోలుకొడితే దాన్ని నిలబెట్టడంలో ఆయనకున్న పలుకుబడి ద్వారా నిలబెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ పార్టీని నిలపడంలో ముఖ్యంగా దగ్గుపాటి వర్సెస్ సిబిఎన్ ఉన్నటువంటి క్రమంలో కూడా మాస్ లీడర్గా ఆయన ప్రత్యేక శైలిని మనం కొనియాడవచ్చు. దాని తర్వాత ఆగస్టుకు సంబంధించి లక్ష్మీపార్వతి వర్సెస్ సిబిఎన్ వచ్చినప్పుడు తన టీం తురుంకాన్లతోనే ఆయన నడిపించినట్టు. సో తెలంగాణ ఆంధ్ర డివిజన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ గెలిచి చూపించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అనేక పార్టీకి సంబంధించి భారతదేశంలోనే రోల్ మోడల్గా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఏమైనా జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం, అదనంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి 5 నుంచి 7 లక్షలు ఇచ్చే కార్యక్రమం, మట్టి ఖర్చులకి వెంటనే సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా 10,000 రూపాయలు ఇవ్వడం, అట్లా కార్యకర్తలకు భరోసా. భారతదేశంలో ఏ పార్టీకి సంబంధించినా అది ఆదర్శంగా తీసుకోవచ్చు. సిబిఎన్ విజనరీ లీడర్ అంటున్నాం కాబట్టి. సో దాంతో పాటుగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి, పేదలకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, సో ఎన్టీఆర్ పెట్టినట్టు వృద్ధాప్య పెన్షన్ దాన్ని పెంచడం కానీ, ఇళ్లకు స్థలాలకు సంబంధించి డిఎస్సీలు తరచూ వేస్తుంటాడు, ఉద్యోగాల నోటిఫికేషన్ తరచూ వేస్తుంటాడు. ప్రభుత్వం సపోజ్ తెలంగాణని మనం తీసుకున్నప్పుడు 4.5 కోట్ల జనాభా ఉంటే 4.5 కోట్ల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం. సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది రెగ్యులరు లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. మరి మిగిలిన వాళ్ళు 4.5 కోట్లు అనుకుంటే 4,20,20 లక్షల ఉద్యోగాలు పోతే 4,40,30,00,000 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి ప్రైవేట్ కంపెనీల నుంచి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసి ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా పెట్టి ఉద్యోగ మేళాలు, జాబ్ మేళాలు పెట్టి ఆ విధంగా వేలాది మందికి తడొక 20,000 మంది, 30,000 మంది అట్లా జాబ్ నోటిఫికేషన్స్, ఉద్యోగ మేళాలు తరచూ జరుగుతూ ఉంటుంటాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా. సో ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం సిబిఎన్ది.